అలంకరణార్థం పుష్పాన్ని సమర్పయామి. మీరు దంపతులుగా వచ్చి స్వామివారి పాదాల దగ్గర పుష్పాలతో పూజ చేస్తూ ఉండండి. ఇక్కడ పుష్పాలు వేసే స్వామివారి పాదాల దగ్గర వెళ్ళి మీ స్థానాన్ని కూర్చోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ విష్ణుమధుసూదన త్రివిక్రమా వామనాథ ఋషికే పద్మనాభాయ సంరక్షణ వాసుదేవ ప్రద్యుమ్నానంద భీమవత్తనా భక్తనారాయణ మహాత్మయః నమోపేతాయ నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః, రామాయ నమః, రామభద్రాయ నమః, రామచంద్రాయ నమః, భాస్కరాయ నమః, రాజీవలోచనాయ నమః, శ్రీమతే నమః, రాజేంద్రాయ నమః, భగవద్భవాయ నమః, జానకీ వల్లభాయ నమః, గీతాయ నమః, దామిత్రాయ నమః, జనార్దనాయ నమః, విశ్వామిత్రప్రియాయ నమః, రామాయ నమః, హిరణ్యకరాయ నమః, వాయుధర్మాయ నమః, వాయుమయే నమః, అచ్చవాయ నమః, విక్రమాయ నమః, భక్తభాయ నమః, భక్తధరాయ నమః, నమస్కారాయ నమః, కౌసల్యాయ నమః, భరతంజనే నమః, విరాజ పండితాయ నమః, విషయపదార్థే నమః, కోదండఖండనాయ నమః, వేదే నమః, గజకేశరోహాయ నమః, జాగరిత నమః, రత్నాయ నమః, బాలకాంతాయ నమః, వేదాంతసారాయ నమః, వేదాత్రే నమః, భగవత్సవిద్యాయ నమః, శ్రీగంధ్రాంతే నమః, జమోక్తే నమః, జగన్నాథాయ నమః, విక్రమాయ నమః, జగదాత్రే నమః, పుణ్యాయ కీర్తనాయ నమః, జగదత్తకాయ నమః, దివ్యేంద్రకాయ కర్తనాయ నమః, అహల్యశాపశమనాయ నమః, విజయవక్తాయ నమః, వక్రవాయ నమః, జితేంద్రాయ నమః, జితక్రోధాయ నమః, జితభక్తాయ నమః, జగద్గురవే నమః, పురాణాయ నమః, చిత్రకోణాశ్రయాయ నమః, జయాంత్రప్రభవాయ నమః, సమగ్రసేవికాయ నమః, సర్వదేవాదిదేవాయ నమః, వక్రాజీవితాయ నమః, మాయామయ చంద్రే నమః, మహాదేవాయ నమః, మహాత్మజాయ నమః, సర్వదేవస్వరాయ నమః, బ్రహ్మణాయ నమః, సంసితాయ నమః, మహాయోగాయ నమః, యోగినే నమః, మహాదాయ నమః, ఋగ్వేదాయ నమః, సర్వజ్ఞానాయ నమః, సుందరకాయ నమః, ఆదిత్యాయ నమః, మహాప్రభాయ నమః, మహాప్రభాయ నమః, పుణ్యదాయ నమః, దయాసారాయ నమః, పురాణపురుషోత్తమాయ భక్త మహాశయులకు విజ్ఞప్తి, రామ మందిరం డైరెక్టర్లు మొత్తం కూడా కొబ్బరికాయలు కొట్టవలసిందిగా మనం చేస్తున్నాం. కొంచెం అర్థం కాదు, మైకు లాగట్లేదు. అతి పురాతనంగా ఉన్నటువంటి రామ మందిరాన్ని శిథిల పడిపోతూ ఆలయాన్ని నిర్మించుకోవడానికి సంకల్పించుకుని ఈ రోజు చూడండి ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కానీ రామ మందిరాన్ని నిర్మించడానికి ఒక అవకాశం వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి మన పూర్వీకులు నిర్మించినటువంటి దాన్ని పునరుద్ధరించే అవకాశం ఈ జనరేషన్ పొందింది. మరి మనందరూ కూడా ఈ రామాలయ నామాలు మరి అందరూ వారికి తోచినటువంటిది. ఎందుకంటే అందరూ కష్టపడేవాళ్ళు ఉన్నారు, కష్టపడకుండా సంపాదించేవాళ్ళు ఉన్నారు, కాపాడేవాళ్ళు ఉన్నారు. ఎన్ని ఉన్నా కూడా రామో ధర్మ ధర్మమైన రాముడు రాముడైన ధర్మం
మరి సీతామహాలక్ష్మి అంటే సాక్షాత్తు వైకుంఠ నారాయణ యొక్క ప్రపంచం చేయటువంటి సీతామహాలక్ష్మి. మరి మనకి రూపాయలు 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 ఇవ్వాలి, లక్షిస్తే 10 లక్షలు ఇవ్వాలి అనేటువంటి భగవంతుడికి ఇచ్చినటువంటి రూపాయి చిరస్థాయిగా నిలబడిపోతుంది కనుక మన గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా నిలుచుకోవడానికి తయారవుతున్నటువంటి రామాలయాన్ని మనందరం చేసుకుని కమిటీ వారి సహాయించి వారికి చాలా సహకారాన్ని అందించి మనందరం కూడా వస్తూ సహాయం చేసి ఈ ఆలయాన్ని నిర్మాణాన్ని చదువుని సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మనం ఇంకా ఆలయానికి నవధాన్యాలు చేస్తే చక్కగా నమస్కారం చేసుకుంటే మనందరికీ కూడా నవధాన్యాలు చేసి నమస్కారం చేసుకుని స్వామి మనం శ్రీరామ్.